ఫ్రీ లైఫ్ సెల్యూట్. ఇప్పుడే మన కబాలి ప్రీమియర్ షో అయిపోయింది అనమాట. ఆ తెలుగు సినిమా చూస్తే కిక్కే ఉంటుంది అని చెప్పి తమిళ సినిమా ప్రీమియర్కి వెళ్ళాను. ఇంకా ఆడియన్స్ రెస్పాన్స్ ఈ మూవీకి ప్రీమియర్ షో కదా, అంటే మరి టూ ఎర్లీ ప్రీమియర్ షో కదా, అప్పుడే ఎందుకులే అని చెప్పి ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇంకా కబాలి సినిమా గురించి ఒకే ఒక్క మాట ఏం చెప్పాలంటే, కబాలి సినిమా ప్రీ రిలీజ్ పోస్టర్స్, టీజర్స్, డైలాగు, మ్యూజిక్ అన్ని విని ఈ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ భాషా సినిమాలో లాగా స్టైల్గా వచ్చి నించొని భాషా అనగానే ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని అంటాడే, అలా ఉంటుంది అనుకున్నారా? కబాలిరా. ప్లీజ్ భాష సినిమాతో కంపేర్ చేయకండి ప్లీజ్. కంపారిజన్స్ ఏమి ఉంటే ప్లీజ్ ఇప్పుడిప్పుడే మర్చిపోయి సినిమా థియేటర్కి వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. కబాలి సినిమా గ్యాంగ్స్టర్ కోటింగ్ వేసిన ఒక మంచి సెంటిమెంటల్ సినిమా భయ్య. ఇంకా ఫస్ట్ 20 మినిట్స్, లాస్ట్ 20 మినిట్స్ ఈ సినిమాలో రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ గెటప్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, అబ్బో అసలు స్టైల్ కానీ చాలా 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 బాగుంది. ఇంకా మధ్యలో అంతా బాగా అంటే చాలా మనం ఈ పాయింట్స్ అన్ని మనం మన రివ్యూలో బాగా కూలంకుషంగా మాట్లాడుకుందాం. ఈ సినిమా ట్రైలర్స్ లో, టీజర్స్ లో, పోస్టర్స్ లో మనం బాగా రజనీకాంత్ ఓల్డ్ గెటప్ చూసాం, ఒక సైడే చూసాం. మనకి అంతగా పరిచయం లేని ఇంకొక సైడ్ ఈ సినిమాలో రజనీకాంత్ చూపిస్తారు, యంగ్ గెటప్. ఆ గెటప్ మాత్రం మనం థియేటర్లో చూసామంటే అల్లాడిపోతాం, దద్దరిల్లిపోద్ది అనమాట. ఆ గెటప్ గురించి కూడా మనం రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంకా ప్రీమియర్ షో కాబట్టి ఇంతటితో ఈ సినిమా గురించి అంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా మంచిగా రిలాక్స్డ్గా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ తగ్గించుకొని సినిమా చూడండి, నిదానంగా చూడండి. ఓకే, బై బై అన్నట్టు మంచిది.